కనబడతారు, చిరంజీవి గారు కూడా కనబడతారు ఒక దాంట్లో అక్కడ బయట. హీరో గారు, యాక్చువల్లీ మీరు ఇందాక అంటున్నారు అది రవి క్యారెక్టర్ నేను చేయాలనుకున్నాను, పిచ్చి రవి క్యారెక్టర్ మీరు చేయాలనుకున్నారు. యాక్చువల్లీ ప్రభాకర్ గారితో ఆల్మోస్ట్ మీరు పోటీ పడి చేసినట్టుగానే ఉంది దీంట్లో. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాంటి ఆర్టిస్ట్తోని అంటే బీట్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆయనతో ఈక్వల్గా యాక్ట్ చేయడానికి? కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది? ఏమోండి, నేనైతే ఏం కష్టపడ్డట్టు అనిపించలేదు. జస్ట్ బ్లాంక్ వెళ్ళాను, డైరెక్టర్ ఏం చెప్పారో అది చేసి వచ్చాను అంతే. అది ఏదన్నా అప్రిసియేషన్ వచ్చినా డైరెక్టర్కి వస్తుంది. మొత్తం డైరెక్టర్ గారు ఎలా చెప్తారు అంతే అండి. నా ఇన్పుట్స్ ఏం లేవు, జస్ట్ చెప్పింది చేశాను అంతే. ఒకటి ఉంది, చుట్టాలు యాక్చువల్లీ నేను సీగర్ అవే అనుకున్నాను, మనోడే చుట్టాలు అక్కడ నుంచి తీసుకురావడం ఇది ఉంది. మీదేది సంతోష్ బ్రో, ఇందాక మీరు మాట్లాడుతూ అసలు ఈ సినిమా నేను వేరే అనే పెద్ద హీరో చేయాల్సింది, బయట నేను చేశానని చెప్పారు. సో ఎవరు ఆ హీరో? అది ఎలా చెప్తా అంటే లేదు చెవులో కొంచెం రమేష్ గారు, రమేష్ అన్న అన్న అంటే ఇప్పుడు ఏ సినిమాలో చూసుకున్నా మీది ఎక్కువ తాగుబోతు క్యారెక్టర్ ఉంటుంది. అంటే మీ పేరు కూడా తాగుబోతు రమేష్ అని. కానీ ఈ సినిమాలో తాగుబోతు క్యారెక్టర్ అసలు లేదని చెప్తున్నారు కదా. అంటే అదే ఇప్పుడు బేసికల్గా గ్యాబ్ అంటే మనోడు అన్నాడు కదా, గ్యాబ్ వచ్చిందని ప్రెస్టేజ్ అంటే ప్రెస్టేషన్ ఏముండదు. ఏ క్యారెక్టర్ అయినా ఒక పీక్స్ వరకు వెళ్తాం. తాగుబోతు పీక్స్ చూసే కదా, అవి వచ్చినా చేయబుద్ధి కాదు, తెలియకుండా ఆ గ్యాబ్. నన్ను నేను కొత్తగా ప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటి సినిమాలు పడాలి కదా. పేరు అదే ఉంటుంది, తాగుబోతు రమేష్ ఇస్ బ్రాండ్, రైట్? అట్లా ప్రతిరోజు తాగితే బాగోదు కదా, ఇంట్లో కూడా రానియరు. అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చా, కొత్తగా ట్రై చేద్దామని. ఇందులో ఎమోషనల్ క్యారెక్టర్ ఏమైనా ఉంటుందన్న? ఎమోషనల్ క్యారెక్టర్ ఏమైనా ఉంటుందా లేకపోతే? ప్రొడ్యూసర్ గారు క్లియర్గా చెప్పారు, రమేష్ నవ్విచ్చాడు, ఏ కట్ ఎడిటింగ్లో పోయినా అంటే నాదా అంటే నీది కాదా అన్నాడు. మళ్ళీ నువ్వు ఎమోషనల్ అంటాడు. ఓకే నెక్స్ట్. ఇప్పుడు ఒక పెద్ద సినిమాలో సేమ్ మళ్ళీ తాగబోతు క్యారెక్టర్ వస్తే చేస్తారా, లేకపోతే మళ్ళీ పెద్ద సినిమా చిన్న సినిమా ఏమి ఉండదు బ్రో, నాకు నచ్చాలి ఫస్ట్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఇది పెద్ద సినిమా చిన్న సినిమా అంటే ఏముండదు, నా అవసరం ఉంటే ఎవరైనా పిలుస్తారు కదా. అట్లా అంటే చిరంజీవి గారి సినిమా కూడా చేశా కదా, బోలాశంకర. ఒక్క సినిమా అందమే తాగుతాం, సినిమా అంతా తాగం కదా. అట్లా కొంచెం అవాయిడ్ చేద్దామని. కొంచెం నేను బాగానే ఉన్నా కదా, బాలేనా మరి? మీ ఫ్రెండ్స్ జబర్దస్త్ నుంచి అటు వేణు గారు కానీ లేకపోతే ధనరాజు గారు కానీ ఇద్దరు కూడా డైరెక్టర్గా టర్న్ తీసుకున్నారు. అవును. అండ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా తాగుబోతు రమేష్ గారిని మేము ఏమన్నా సర్ప్రైజింగ్గా ఏమన్నా ఒక సినిమా డైరెక్టర్ అయ్యి చూస్తామా ఏమన్నా? అది ఏమో, అది నాకు తెలియదు. వెంకయ్య మీకు కూడా ఉంది కదన్న, ఉంది చెప్పాలి. ఉంది అన్న, ఉంది. ఆల్రెడీ కథ కూడా అయిపోయింది, చాలా పెద్ద బ్యానర్ లో రాబోతుంది. ఇదైతే చెప్పగలరు, చాలా పెద్ద బ్యానర్ లో ఉంది, నిజంగానే ఉంది. అంటే వీళ్ళు నా ఫ్రెండ్స్ డైరెక్ట్లు అవ్వకముందు కథలు చెప్పేటోని, కాకపోతే మనల్ని నమ్మి ఎవరో ముందుకు రావాలి. అది మన చేతులు ఉండదు, మన టైం అన్న. తెలిసిపోయింది, ఓపెన్ అయిపోయింది. ఓకే అన్న, వెయిటింగ్ అన్న. క్యారెక్టర్ ఏంటన్న అంటే ఇప్పుడు తాగుబోతు కాకుండా ఏది ఇంకా అంటే మీకు చేయాల్సిన రోల్ ఏదైనా, డ్రీమ్ రోల్ ఏదైనా ఉందన్న? జబర్దస్త్లో మస్తు చేస్తున్నాం కదనే. అదే అంటే డిఫరెంట్గా ఏదైనా సినిమాల్లో కనబడే అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం చెప్తా. యాక్టర్ అనేవాడికి డైరెక్టర్లు రైటర్లు రాయాలి. నేను డిఫరెంట్ క్యారెక్టర్ అంటే నేను కథ రాసుకోవాలి. ఇప్పుడు అంటే మీకు చేయాలని ఏదైనా ఉంటుంది కదా, డైరెక్షన్ చేయాలని ఉంది. ఓకే, అండ్ సినిమా లాస్ట్లో నోట్ అండ్ కాషన్ ఒకటి మెన్షన్ చేయాల్సి వస్తుందేమో, ఆల్ వైలెన్స్ అండ్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఓన్లీ డైరెక్టర్ అని. అయితే నాకు ఒక కొంచెం ఫస్ట్ ఇచ్చారు హీరోయిన్ అండ్ సోనియా ఆక్లా గారు. ఫస్ట్ డే షూట్కి వచ్చినప్పుడు సోనియా ఆక్లా నన్ను వచ్చి కలిసి సెకండ్ ఇచ్చి వెళ్ళారు మేకప్ వేసుకోవడానికి. ఎందుకు తెలియదు, అంటే రెస్పెక్ట్ ఏమో అని అనుకున్నాను. ఒక షార్ట్ అయిపోయిన తర్వాత తను చెప్పింది, కొంచెం ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ చేంజ్ అయ్యావా. ఎందుకు ఏమైందంటే కొంచెం సైకోలాగా ఉన్నావు, నేను వచ్చి చెక్ చేసి నువ్వు ఎట్లా బిహేవియర్ ఉంటుందో తెలుసుకొని పోయి మేకప్ వేసుకున్నా, నాకు తేడా అనిపిస్తే నేను వెళ్ళిపోయేవాడిని అని అనేసింది. మరి ఇప్పుడు ఓకేనా పర్లేదా అంటే ఓకే పర్లేదు అని. మరి ఆర్జీవి గారితో చేశారు కదా, మరి ఏమనిపించింది అంటే ఆయన కూల్, మరి వర్క్ చేస్తే కదా తెలిసేది, చూసి ఎట్లా డిసైడ్ చేస్తారు అని అన్నాను. ఈ హీరోయిన్ గారు కూడా సేమ్ అదే బిరుదు ఇచ్చారు, బట్ నేను అది కాదు, సినిమా వారికి అంతే.
అండ్ ఈ టీంని బ్లెస్ చేయడానికి విచ్చేసినటువంటి సీనియర్ ఐఏఎస్ శివశంకర్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ శివశంకర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అయిపోయిందా చిట్ చాట్?